ఇప్పుడు ఈ 5 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి కుర్రాడు అధికారం వస్తే నిజంగా ఏదో చేస్తాడు అని అనుకున్నాం చాలామంది. కానీ ఈ 5 ఏళ్ళు ఆయన చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే అతనికి చదువు లేదు. చదువుకు సంబంధించి ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. అతను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు అని అందరూ చెప్తారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 10th వరకు చదివాడు. సిబిఎస్ స్కూల్లో 10th తర్వాత +1 +2 ఉంటుంది. +1 తర్వాత స్కూల్ వాళ్ళు పంపించేశారు. ఎందుకో పంపిస్తే ఈయన మానేశాడా వాళ్ళు పంపించారా? మొత్తం మీద స్కూల్ నుంచి బయటకు వచ్చాడు. అది ఓకే. రెండింటికి చాలా తేడా. మామూలుగా అయితే రారు కదా. సరే అక్కడి నుంచి వచ్చి అంటే 10th అయిపోయి +2లో చదివే వ్యక్తి +1 తర్వాత బయటకు వస్తే ఇంటర్ సర్టిఫికేట్ ఇవ్వరు కదా, 10th సర్టిఫికేట్ ఇస్తారు. అంతే ఇస్తారు. ఆ 10th సర్టిఫికేట్ తీసుకెళ్ళి కడపలో వాళ్ళ ఊర్లో జ్యోతి ట్యూటోరియల్ అని ఒక ట్యూటోరియల్లో జాయిన్ అయ్యాడు. అప్పట్లో ట్యూటోరియల్స్ ఎక్కువ ఉండే. బాగా గుంటూరులో రవి ట్యూటోరియల్లో జాయిన్ అయ్యి అక్కడ కూడా చదివింది ఏం లేదు, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ సంపాదించి ఆ సర్టిఫికేట్తో వాళ్ళ తాత పేరుతో ఉన్న రాజారెడ్డి కాలేజీలో జాయిన్ అయ్యాడు. కానీ అఫిడవిట్లో ఏముంటుందంటే బీకామ్ హైదరాబాద్ ప్రగతి కాలేజ్ అని ఉంటుంది. అబిడ్స్లో హనుమాన్ టెక్రీలో కాలేజ్ ఉంది, ప్రగతి డిగ్రీ కాలేజ్, అది ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డితో బేసిక్ ప్రాబ్లం ఏంటంటే సరైన చదువు లేదు. అంటే మీ ఆరోపణ ఇప్పుడు ఆయన డిగ్రీ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్నే? అసలు చదువే ఫేక్ అని నేను చెప్పేది. 10th అంటే మీరే చెప్పారు చదివాడు. ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, జ్యోతి ట్యూటోరియల్, రాజారెడ్డి కాలేజ్. ఈ జ్యోతి ట్యూటోరియల్, రాజారెడ్డి కాలేజీ ఎక్కడ ఎవరు చెప్పరు. నేను ఫస్ట్ టైం వింటున్నా. నేను చెప్తున్నా కదా, ఆ ట్యూటోరియల్లో అతనితో పాటు చదివిన వ్యక్తి నాకు చెప్పాడు. ప్రగతి కాలేజ్ ఇప్పుడు కూడా ఉందా? హనుమాన్ టెక్రీలో పెద్ద కాలేజ్, అది పెద్ద కాలేజీ. అఫిడవిట్లో అది ఉంటుంది. ఇంకో విషయం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే రేవంత్ రెడ్డి గారు డిగ్రీ చదివిన ఏవీ కాలేజ్ వాళ్ళు మా విద్యార్థి ముఖ్యమంత్రి అవ్వటం మాకు చాలా గర్వకారణం అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆయన ఏదైతే అఫిడవిట్లో బీకామ్ చెప్పాడో ఆ కాలేజీ నుంచి రియాక్షనే లేదు. అంటే నా పాయింట్ ఏంటంటే ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన కాన్సెప్చువల్ బేస్ ఆయనకి లేదు, ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన నాలెడ్జ్ బేస్ ఆయనకి లేదు, ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన బ్రాడ్ మైండ్ ఆయనకి లేదు. ఈ 5 ఏళ్ల తర్వాత ఆయన చూసి నేను చెప్తున్నది ఏంటంటే ఆయన ఒక మానసిక మరగుజ్జు, మనిషే కాదు మానసిక మరగుజ్జు. కాబట్టి నిరుద్యోగం, పేదరికం ఆయన రాజకీయ పునాదులు. నిరుద్యోగం, పేదరికం లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఇందాక సిద్దిక్ చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు 20 ఏళ్ళతో డిఎస్సి ఇచ్చారు, 17 వేలతో డిఎస్సి ఇచ్చారు. మీకు ఒక విషయం చెప్తానండి, సంపద సృష్టించడం అంటే ఏంటో తెలుసా? ఒక డిఎస్సి ఒక 10,000, 15,000, 20,000 నోటిఫికేషన్ ఇస్తే డిఎస్సి నోటిఫికేషన్ అయిపోయి రిక్రూట్మెంట్ అయిపోయి ఆ టీచర్స్ అంతా స్కూల్లో జాయిన్ అయిన తర్వాత అండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరం 10,000 బైకులు అమ్ముడుపోయేవి. అంతే కదా. అంటే 10,000 కుటుంబాలు తయారవుతాయి. ఇక్కడ ఒక 10,000, 15,000, 20,000 మందికి ఉద్యోగం టీచర్ పోస్ట్ వస్తే గ్రామాల్లో పనిచేసే కుర్రాళ్ళు టీచర్ పోస్ట్ రాగానే కొనుక్కునే మొట్టమొదటి వస్తువు ఏంటంటే బైకు. అదే స్కూటర్ కూడా కాదు, బైక్. కుర్రాడు అంటే బైకు. అంటే ఒక ప్రభుత్వం ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే దాది పారిశ్రామిక రంగంలో ఒక 10,000 బైకులు అంటే ఆ 10,000 బైకులు తయారు చేసే కంపెనీలో ఎంతమందికి ఉపాధి? కార్మికులు. ఇదొక చైన్ అండి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే అధికారంలోకి వస్తే 2,30,000 ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తానన్నాడు. చెయ్యలేదు, పచ్చి మోసం. డిఎస్సి ప్రతి సంవత్సరం ఇస్తానన్నాడు, పచ్చి మోసం. పోలీసు కానిస్టేబుల్ ఇస్తానన్నాడు, ఎస్ఐ ఇస్తానన్నాడు.